మిత్రులారా, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు కోరికలు, అవి నెరవేర్చుకోవటమే ఎలా. ఈ వీడియో కొద్దిగా నిడివి పెరగచ్చండి, ఎందుకంటే అత్యంత ముఖ్యమైనది కదా ఈ విషయం. ఈ రోజుల్లో కోరికలు లేని మనుషులు ఎవరండి? ప్రతి వారికి కోరికలు ఉంటాయి కదా. కోరికలు తగ్గించుకోండి, సుఖంగా జీవించండి అని చెప్తారు. కానీ మనం మానవులం కదండి, తగ్గించుకోవటం ఉత్తమం. కానీ కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల్ని ఎలా నెరవేర్చుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. ఈ కోరికలు నెరవేర్చడానికి మనం పుణ్యనదుల్లో స్థానం ఆచరిస్తూ ఉంటాం. ముక్కోటి దేవతలు ఉన్న గుళ్ళు గోపురాలకి తిరుగుతూ ఉంటాం. పూజలు స్తోత్రాలు చేస్తూ ఉంటాం. యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటాం. జపతపాలు చేస్తూ ఉంటాం. ఇన్ని చేసేది కూడా మనం మన కోరికలు నెరవేర్చుకోవడానికే కదా. కానీ ఒక్క విషయం చెప్తున్నానండి, మన కోరిక నెరవేరాలంటే వినేవాడికి వినిపించాలి, మన కోరికను నెరవేర్చేవాడికి తెలియచేయాలి. వినేదెవరు? విన్నవించేదెవరు? ఇది కదా సమస్య. వినేవాడు నీలోనే ఉన్నాడండి, విన్నవించేవాడు నీలోనే ఉన్నాడు. విన్నవించేవాడు విన్నవిస్తే, వినేవాడు విని మీ కోరికని నెరవేరుస్తాడు. ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకోవాలంటే, మనం మన కోరికని మనలో ఉన్న వినేవాడికి విన్నవించుకుంటే, వాడు విని విశ్వేశ్వరుడికి నీ కోరికని తెలియజేస్తారు. అప్పుడు మీ కోరిక తీరుతుంది. కానీ విన్నవించుకునేవాడు వినేవాడికి చెప్తే వారు విశ్వేశ్వరులకు చెప్తారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎలా విన్నవించుకోవాలి? కొద్దిగా జటిలంగా ఉంది కదా. లేదండి, చాలా సరళమైన మార్గం చెప్తాను. ఇప్పుడు మనం ఈ విశ్వంతో అనుసంధానమై ఉన్నామండి. నిజానికి మనం విశ్వంలోనే ఉన్నాం, భూమిపైన ఉన్నామని మనం భ్రమిస్తున్నాం, కానీ విశ్వంలో సంచరిస్తున్నాం, విశ్వంలోనే ఉన్నాం. ఈ విశ్వంలో ఉన్న బలమైనవి ఏవో తెలుసుకుందాం. ఒకటి సమయం అండి, 2 కాలం అండి. కాలము, సమయము, తర్వాత కాంతి. కాంతి కూడా చాలా బలమైందండి. తర్వాత మనం ఉన్న స్థలం. వీటిని ఒక ప్రదేశంలో ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో కట్టడి చేస్తే మనకి అత్యంత వేగమైన మనసు వశం అవుతుందండి. దీనికల్లా చేయాల్సింది విధానం నేను చెప్తానండి. మనం సంధ్యా సమయంలో, అంటే కాలాన్ని పట్టుకున్నాం, సంధ్యా సమయంలో నిర్దిష్ట సమయానికి ఒక స్థిరమైన ప్రదేశంలో భగవంతుని ఎదురుగా చిన్న దీపం వెలిగించి మనం వినేవాడికి విన్నవించుకోవాలి. వీటికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పూజలు, స్తోత్రాలు, యజ్ఞయాగాదులు, జపతపాలు, చాలా దోవలు ఉన్నాయి.
ఏం చేసినా నీలో ఉన్న వినేవాడికి విన్నవించుకోవాలి. దీనికి అత్యంత సరళమైన తేలికైన మార్గం ఉందండి. మనం సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఒక నిర్దిష్ట సమయానికి ఆసనం మీద భగవంతుని ఎదురకుండా కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పుస్తకం తీసుకొని దాంట్లో స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా మీకు ఏం కావాలో ఒక కోరికని దాంట్లో రాయండి. 21 రోజులు కానీ 21 సార్లు కానీ 41 సార్లు కానీ 21 రోజులు కానీ 41 రోజులు కానీ ఆ నిర్దిష్ట సమయంలో రాయటం ద్వారా మీ వినేవాడికి తేలికగా విన్నవించుకోగలరు. మనం వాక్కు ద్వారా తెలియజేసే దానికన్నా కూడా ఇట్ట రాయటం ద్వారా తేలిగ్గా ఏకాగ్రత కుదురుతుంది. అప్పుడు వినేవాడు విని విశ్వేశ్వరుడికి విన్నవించుకుంటారు. దీని ద్వారా ఈ విశ్వేశ్వరుడికి విన్నారంటే ఇంకేం కావాలండి? మన కోరిక నెరవేరుతుంది కదా, సమస్యలు దూరం అవుతాయి కదా. ఎంత పెద్ద జటిలమైన సమస్యలైనా దూరం అవుతాయండి. ఎంత కష్టతరమైన కోరికైనా తీరుతుందండి. ఇంతే అండి, ఇంతే. ఇంత మాత్రం చేస్తే మీరు గుళ్ళు గోపురాలు తిరగాల్సిన పని లేదు, నదీ స్థానాలు చేయాల్సిన పని లేదు, యజ్ఞయాగాదులు చేయాల్సిన అవసరం లేదు, వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా నేను చెప్పిన పద్ధతిలో చేయండి. దీనికి మధ్యలో విరామాలు ఉండకుండా చూసుకోండి. ఒకవేళ అత్యావశ్యకత వల్ల మనం ఆపాల్సి వచ్చిందనుకోండి, 41 రోజులు కుదరలేదు, మధ్యలో ఎక్కడో ఇబ్బంది వచ్చింది, ఆగాల్సి వచ్చింది, తప్పులేదు. అది ఆపద్ధర్మంగా భావించి మీ ఆపద తొలగిపోగానే మరల ప్రారంభించి పూర్తి చేయండి. విజయం మీదే. ఈ విధంగా సంతోష ఆనందాలతో మీ కోరికలు తీర్చుకుంటూ చిరకాలం ఆనందంగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సృజనో భవంతు.